హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సైరినస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా క్రిస్పీగా వస్తాయండి పూరి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే బయట ఎలా ఉంటుందో పానీపూరి సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా పూరి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ మైదా పిండి తీసుకోవాలి. ఈక్వల్గా తీసుకోవాలి రెండు. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ కాకుండా మామూలుగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా లూజ్ చేయకూడదు, మరీ గట్టిగా చేయకూడదు. ఎంత వీలైతే అంత పిండి స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో క్లోజ్ చేసుకోవాలి. వెట్ క్లాత్ ఉండాలి. కొంచెం క్లాత్ అనేది వెట్గా ఉండాలి. అలా క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటుంది పిండి, అందుకోసమే ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి పిండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. క్రాక్స్ రాకుండా ఇలా స్మూత్గా చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కంపల్సరీగా పిండి నానబెట్టుకున్నప్పుడు వెట్ క్లాతే వేయాలి. ఎందుకంటే వెట్ క్లాత్ వేయకపోతే మొత్తం డ్రై అయిపోతుంది కాబట్టి సరిగ్గా రాదు. అందుకోసమే తడి అనేది కొంచెం ఉండాలి. ఆ తర్వాత అలా రౌండ్గా చేసుకోవచ్చు. కావాలంటే ఇలా ఈక్వల్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని కూడా ఒక్కొక్కటి రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత ముందుగా అన్నీ ఇలా రౌండ్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా రౌండ్స్ చేసి పెట్టుకున్న తర్వాత చపాతీ పీట తీసుకొని ఒక్కొక్కటి పెట్టుకొని ఆ తర్వాత మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మామూలుగా ఇలా చేసుకోవాలి. పిండి ఏం చల్లకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది. పిండి ఏం చల్లాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఒక కవర్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ ఇలా చేసుకుంటూ వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని దానిపైన వెట్ క్లాత్ వేయాలి. ఎందుకంటే ఆరిపోకూడదు. ఆరిపోతే పూరి అనేవి పొంగవు, అలాగే గట్టిగా ఉంటాయి, క్రిస్పీగా రావు. అందుకోసమే ఇలా వెట్ క్లాత్తో క్లోజ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. కావాలంటే ఎక్కువ కూడా వేయచ్చు. పూరి అనేది వెట్గా ఉంటేనే పూరి పొంగుతాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. డ్రై అయిపోతే మొత్తం సన్నగా అయిపోతాయి, అలాగే గట్టిగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు, అలాగే పొంగవు కూడా. అందుకోసమే కొంచెం పూరి అనేది వెట్గా ఉండాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ అయిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే పూరి ఇంకొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. ఎలా వీలైతే అలా. ఒక 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం పూరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ సోడా కానీ అలాంటివి ఏం యాడ్ చేయకూడదు. ఏం యాడ్ చేయకుండా ఒక రవ్వ అలాగే మైదాపిండి యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. రవ్వ మైదాపిండి యాడ్ చేస్తాం కాబట్టి రవ్వతోని క్రిస్పీగా వస్తాయి. అందుకోసమే సోడా అలాగే బేకింగ్ పౌడర్ లేకపోతే సాల్ట్ అలాంటివి ఏం యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో పూరి నచ్చినట్లయితే ఒక 10 to 15 మినిట్స్లో పానీపూరి ప్రిపేర్ చేసుకోవచ్చండి.
మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ముందుగా అన్ని పూరి ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం అల్లం కూడా వేయాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3-4 మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకొని ఆ తర్వాత చింతపండు తీసుకొని చింతపండు ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇలా సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా రసం రెడీ. ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఆ తర్వాత స్టఫింగ్ కోసం ఒక 3 పొటాటోస్ తీసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టిన తర్వాత ఒక 1 కప్ వరకు శనగలు కూడా ఉడకపెట్టాలి. ఇలా ఉడకపెట్టిన తర్వాత 2 బాయిల్ చేసిన తర్వాత మొత్తం స్మాష్ చేయాలి. ఎంత వీలైతే అంత స్మాష్ చేయాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసేసి మొత్తం ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కావాలనుకుంటే ఇలా తినేయచ్చు. లేదు కొంచెం హీట్ చేసి తినాలనుకుంటే ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఇలా మొత్తం రౌండ్గా పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం ప్రిపేర్ చేసుకున్న పానీ యాడ్ చేసుకోవాలి. ఇలా రసం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. పైన అలా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అలాగే ఎండుమిరపకాయలు కట్ చేసి యాడ్ చేశాను. ఆ తర్వాత ఇలా కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం ఇలా హీట్ అయిన తర్వాత చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా తింటే కొంచెం హీట్లో ఉన్నప్పుడు తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసమే ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పూరీలు ఉన్నాయి కదా, ఇలా పూరి తీసుకొని ఆ తర్వాత ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి పూరి. ఆ తర్వాత కొంచెం ఇలా హీట్ అయిన తర్వాత స్టఫింగ్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి ఒక 1/2 అవర్ అయిన తర్వాత రసం తీసిన తర్వాత ఇలా పానీ యాడ్ చేసుకొని తీసుకోవాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.